ఐల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని మీరే తీసుకెళ్తారు జనాల దగ్గరికి. థ్యాంక్ యూ. అండ్ సందీప్, నువ్వు ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నావు 5 years నుంచి, ఐ నో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. And Vishwa sir and Kriti ma'am, thank you so much for believing in our story. I'm calling it our story because this is we all worked like a family for this film, and I really want all of them to see this as soon as possible. So December 12th. పెసరెట్ ఉప్మా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ ఎలాగో సందీప్ కాలభైరవ అలాగా అనమాట. ఆ ఇద్దరు కాంబినేషన్ ఈజ్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ కాంబినేషన్. మళ్ళీ కలర్ ఫోటో తర్వాత ఆ కాంబినేషన్ వస్తుంది అంటే జనాల కోసం నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమింగ్ టు ద 2 biggest strengths ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ప్రీ రిలీజ్లో తను చాలా మాట్లాడాలి రోషన్ గురించి. తను చూపించిన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ యాక్షన్స్ కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ అ న్యూ కమర్. అండ్ ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే డైలాగ్స్ లేకుండా అంతలా కన్వే చేసిందంటే ఆల్రెడీ కొంతమంది క్రష్ లిస్ట్లోకి యాడ్ అయిపోయినట్టుంది కదా. ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, చూశాను ఇందాక. ఓకే, నేను ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూడాల, మన వాళ్ళు చూస్తుంది చూసా. ఈ డౌట్లు తగ్గించండి మీరు. సో ఇలాగే మా సినిమాని అంటే సందీప్ మీలో ఒకటిగా, మనందరిలో ఒకటిగా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి ఒక సినిమా తీసి దానికి నేషనల్ అవార్డు సాధించాడు. ఆ టైంకి అన్ఫార్చునేట్లీ కోవిడ్ అవ్వడం వల్ల మాకు థియేటర్లో మీ ప్రేమాభిమానాలు కనిపించలేదు. ఈసారి అప్పుడు మిస్ అయిందంతా రెట్టింపు చేసి మాకు ఈ సినిమాకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, December 12th మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హలో, మీరు అలా వెళ్ళిపోకండి. ఇంతకీ ఈ సినిమాలో రోషన్కి కాలు నొప్పి వస్తుంది, పాపం. అందుకనే నేను లేకపోతే మైక్ వదులుతాను. నేను ఈ సినిమాలో మీరేం చేస్తున్నారు? ఈ సినిమాలో చాలా చేస్తాను నేను, నాతో కూడా చాలా చేస్తారు వాళ్ళు. ఆయన అడగండి ఏమేం చేయించాడు. ఈ సినిమాలో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆయన అడగండి. అంటే నేను చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు. మీ ఎగ్జామ్ లో ప్రశ్నలు ఆయన ఆన్సర్లు ఎలా రాస్తారు? సిలబస్ ఇచ్చింది ఆయనే కదా. అంటే టీచరే ఎగ్జామ్ రాయాలి అని చెప్తున్నారు స్టూడెంట్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ సినిమాలో విశ్వప్రసాద్ గారు బేసిక్ గా నేను సార్ తర్వాత మాట్లాడుకుంటాం. ఇవన్నీ మేము ఓపెన్ గా చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.